సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మద్యం స్కామ్లో మతిపోగొట్టే స్కీమ్, సంక్షేమానికి ఓ క్యాలెండర్, ప్రతి చిన్న విషయానికి హైకోర్టుగా, అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ శ్రీనివాసన్ కన్నుమూత, కోట్లకు పడగలెత్తిన ఆళ్లగడ్డ విద్యుత్ ఏడీఈ, ఏసీబీ కోర్టుకు లిక్కర్ గ్యాంగ్, మాతృభాషతో మరింత అందంగా, 4-5 రోజుల్లో కేరళకు నైరుతి, రేషన్ వాహనాలు రద్దు, ఇప్పటికీ వస్తు చట్టం రాజ్యాంగబద్ధమే, ఆధునిక చికిత్సతో మూర్ఛవ్యాధి అదుపు, 6 వికెట్ల తేడాతో ఓడిన చెన్నై, రక్త పరీక్షతో అల్జీమర్స్ నిర్ధారణ. ఈరోజు వార్తలను చూద్దాం. మద్యం స్కామ్లో మతిపోగొట్టే స్కీమ్, ముడుపులే లక్ష్యంగా, ముడుపుల కోసం ముడుపుల చుట్టూ తిరిగేలా రూపుదిద్దుకున్నదే మద్యం పాలసీ. దానిని రూపొందించింది, అమలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో. దాని పాత్రధారులు, సూత్రధారులు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు. ఈ వేడి మెల్లగా తాడేపల్లి ప్యాలెస్లోనూ తాకుతోంది. అప్పుడు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన మద్యం స్కామ్ గులకరాయి లాంటిదైతే, జగన్ హయాంలో జరిగింది పెద్ద కొండంతా. ఒక పథకం ప్రకారం పగడ్బందీగా సాగిన కుంభకోణమిది. ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయాలన్నది ఇందులో కీలకం. దాని ద్వారా వేల కోట్ల రూపాయలు మింగేశారు. మద్యం కంపెనీలు తమకు వచ్చిన ఆదాయంలో నుంచి కట్టిన ముడుపులు మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. ప్రజల సొమ్ముని మద్యం కంపెనీలకు అదనంగా చెల్లించి అదే డబ్బును తిరిగి ప్యాలెస్కు తరలించిన అత్యంత నీచమైన, దారుణమైన కుంభకోణమిది. సంక్షేమానికి ఓ క్యాలెండర్. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన వార్షిక క్యాలెండర్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో చెబితే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వసనీయత మరింత పెరుగుతుందన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా తల్లికి వందనం కింద ఒకే విడతలో తల్లుల ఖాతాలో నిధులు జమ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రతి చిన్న విషయానికి హైకోర్టుగా. గత 5-6 ఏళ్లలో రాజకీయ పార్టీలు ప్రతి చిన్న విషయాన్ని హైకోర్టుకు తీసుకొచ్చి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్థాయిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ స్థాయికి దిగజార్చాయని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2 రాజకీయ పార్టీలు తమ మధ్య ఉన్న సమస్యలను కోర్టులకు తీసుకొచ్చి న్యాయస్థానాలను క్రీడా మైదానాలుగా మార్చాయని, ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని వ్యాఖ్యానించింది. కోర్టులో షో చేయవద్దని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా భద్రత కల్పించాలని కోరుతూ వైసీపీ కౌన్సిలర్లు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ శ్రీనివాసన్ కన్నుమూత. ప్రముఖ అణుశాస్త్రవేత్త, అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ పద్మవిభూషణ్ ఎంఆర్ శ్రీనివాసన్ తమిళనాడులోని ఉదగమండలంలో మంగళవారం కన్నుమూశారు. బెంగళూరులో జన్మించిన శ్రీనివాసన్ 1955లో భారత అణుశక్తి విభాగంలో చేరారు. దేశంలో తొలి అణు పరిశోధన రియాక్టర్ అప్సరా అభివృద్ధిలో ప్రముఖ శాస్త్రవేత్త హోమీ బాబాతో కలిసి పనిచేశారు. 1974లో అణుశక్తి శాఖలో అణువిద్యుత్ ప్రాజెక్టుల ఇంజనీరింగ్ విభాగానికి డైరెక్టర్ అయ్యారు. 1984లో న్యూక్లియర్ పవర్ బోర్డ్ చైర్మన్ అయ్యారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా పలు అణు విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణలో కీలక పాత్ర వహించారు. శ్రీనివాసన్ నాయకత్వంలో దేశంలో 18 అణు విద్యుత్ యూనిట్లకు రూపకల్పన జరగడం విశేషం. ప్రస్తుతం వాటిలో 7 పనిచేస్తున్నాయి. దేశ అణుశక్తి కార్యక్రమానికి శ్రీనివాసన్ చేసిన సేవలకు గుర్తింపుగా 2015లో కేంద్రం పద్మవిభూషణ్ అవార్డు ప్రదానం చేసింది. ఆయన మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కోట్లకు పడగలెత్తిన ఆళ్లగడ్డ విద్యుత్ ఏడీఈ. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డివిజన్ విద్యుత్ శాఖ ఏడీఈ రవికాంత్ చౌదరిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 5 రోజుల క్రితం ఓ రైతు నుంచి రవికాంత్ 30,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా దర్యాప్తులో కళ్ళు చెదిరే ఆస్తులు, బంగారు నగలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఏడీఈ ఇంట్లో విలువైన పత్రాలు, ఎల్ఐసి బాండ్లు, ఎఫ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆయన సతీమణి హిమబిందు బ్యాంక్ లాకర్లో కోట్ల విలువైన బంగారు ఆభరణాలు గుర్తించారు. మంగళవారం ఏసీబీ డీఎస్పీ సోమన్న
సిఐలు కృష్ణయ్య, శ్రీనివాసులు తమ సిబ్బందితో కలిసి ఏడీఈ ఇంటికి వెళ్లారు. ఏడీఈ సతీమణి హిమబిందును వెంటబెట్టుకుని నంద్యాల పట్టణంలోని ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకుకు వెళ్లి ఆమె పేరిట ఉన్న లాకర్ను తెరిపించారు. అందులో 2.85 కోట్ల రూపాయలు విలువ చేసే 41 రకాల బంగారు ఆభరణాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నగల్లో వజ్రాలతో పొదిగిన హారాలు, ఆకర్షణీయమైన 3 వడ్డాణాలతో పాటు 10 జతల కమ్మలు, బంగారం జడకుచ్చులు, వంకీలు, లాంగ్ చైన్స్ వంటివి కూడా ఉన్నాయి. అనంతరం డీఎస్పీ సోమన్న మీడియాతో మాట్లాడుతూ ఏడీఈ ఇంటి విలువ సుమారు 3 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే కోణంలో దర్యాప్తు సాగబోతుందన్నారు. ఏసీబీ కోర్టుకు లిక్కర్ గ్యాంగ్ మద్యం కేసులో నిందితులు మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. వారి రిమాండ్ను జూన్ 3 వరకు పొడిగిస్తూ న్యాయాధికారి పి. భాస్కర్రావు ఆదేశాలిచ్చారు. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కె. ధనంజయ రెడ్డి, పి. కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణిక్య, పైలా దిలీప్ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే. రిమాండ్ గడువు ముగియడంతో వారిని మంగళవారం ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు హాజరైన సందర్భంగా ఆ 7 నిందితులు జైల్లో ఇబ్బందులను న్యాయాధికారికి వివరించారు. మాతృభాషతో మరింత అందంగా ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరిమణులు కొందరు తమ మాతృభాషలో అందంగా ప్రసంగించారు. అందరికీ తెలిసిన ఇంగ్లీష్ కాదని కొద్దిమందే మాట్లాడే తమ సొంత భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. పోటీదారుల్లో ప్రతిభను గుర్తించేందుకు ఉద్దేశించిన హెడ్ టు హెడ్ పోటీలు మంగళవారం టీ హబ్లో ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రతి పోటీదారుకు కేటాయించిన 4 నిమిషాల సమయంలో తాము ఎంచుకున్న సేవా కార్యక్రమం గురించి వివరించాల్సి ఉంటుంది. తొలి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన పోటీల్లో 3 ఖండాలకు చెందిన 50 మంది పాల్గొన్నారు. వీరిలో 8 మంది తమ మాతృభాషలో ప్రసంగించారు. నా భాష, నా గుర్తింపు, నా ఆత్మాభిమానం, నా ప్రజల భాషను నేడు ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందంటూ మాట్లాడారు. 4-5 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు మరో 4-5 రోజుల్లో కేరళను తాగనున్నాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. జూలై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయి. అయితే ఈ ఏడాది ముందస్తుగానే మే 27న రుతుపవనాలు కేరళను తాకుతాయని ఇటీవల ఐఎండీ అంచనా వేసింది. దానికంటే కూడా ముందుగానే కేరళను తాకనున్నట్లు తాజాగా మంగళవారం వెల్లడించింది. తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వచ్చే 4-5 రోజుల్లో కేరళ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలను రుతుపవనాలు తాకుతాయని తెలిపింది. రేషన్ వాహనాలు రద్దు. ప్రజా పంపిణీ వ్యవస్థలో జగన్ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ అంటే రేషన్ వాహనాలు వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. జూన్ 1 నుంచి లబ్ధిదారులకు చౌకధరల దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిశ్చయించింది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రం ఇంటికే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. దీపం ఫేజ్ 3లో ఉచిత గ్యాస్ సిలిండర్ల రాయితీ సొమ్మును ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికీ వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధమే. బలమైన ఆధారాలతో పిటిషనర్లు సవాలు చేసే వరకు పార్లమెంట్ చేసిన చట్టాలను రాజ్యాంగబద్ధమైనవిగానే పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ అమలు చేయకుండా మధ్యంతర ఊరట కల్పించారంటే స్పష్టంగా ఉన్న బలమైన కారణాన్ని చూపించాల్సిందేనని పిటిషనర్లకు స్పష్టం చేసింది. ఆధునిక చికిత్సతో మూర్ఛవ్యాధి అదుపు. వైద్యశాస్త్ర ప్రగతితో మూర్ఛవ్యాధిని అధిక సంఖ్యాకుల్లో పూర్తిగా అదుపు చేయవచ్చు. ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లే సమాజంలో అనేక అపోహలు, భయాలు నెలకొని బాధితులు కోలుకోవడం లేదు. ప్రతి ఒక్కరికి ఈ వ్యాధి గురించి సరైన అవగాహన కలిగి ఉంటే వ్యాధిని నియంత్రించవచ్చు అని ప్రముఖ నరాల వైద్య నిపుణులు డాక్టర్ పి. హరిణి పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మూర్ఛవ్యాధి అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ మెదడులో అకస్మాత్తుగా జరిగే విద్యుత్ సంకేతాల అసాధారణ స్థితి వల్ల మూర్ఛవ్యాధి కలుగుతుందన్నారు. ఈ వ్యాధికి గురైన వారు
భారతదేశంలో 1 కోటి మందికి పైగా ఉన్నారన్నారు. మూర్ఛ కలిగినప్పుడు వ్యక్తి శరీరంలోని కండరాలు గట్టిపడి స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. కొందరిలో నోటి నుండి నురుగు రావడం, కాళ్ళు చేతులు గట్టిగా కొట్టుకోవడం ఉంటుందన్నారు. మూర్ఛ వ్యాధికి జన్యు సంబంధిత కారణాలు, తలకి గాయాలు, మెదడులో ట్యూమర్, ఇన్ఫెక్షన్లు కారణమన్నారు. మూర్ఛ వ్యాధి పిల్లల్లోనూ పెద్దవాళ్లలోనూ కలగవచ్చన్నారు. మూర్ఛ వ్యాధిలో పలు రకాలు ఉన్నప్పటికీ ప్రధానంగా 2 రకాలు ఉన్నాయన్నారు. మొదటిది జనరలైజ్డ్ ఎపిలెప్సీ, అంటే మెదడు పూర్తిగా ప్రభావితం అవడంతో శరీరం గట్టిగా కంపించడం, నోటి వెంట నురుగు రావడం, స్పృహ కోల్పోవడం ఉంటుందని. రెండవది ఫోకల్ ఎపిలెప్సీ, అంటే శరీరంలో ఒక భాగంలోనే ఫిట్స్ రావడం, స్పృహలోనే ఉన్నప్పటికీ అసహజంగా ప్రవర్తించడం ఉంటుందన్నారు. కొందరు మూర్ఛ వ్యాధి కలిగినప్పుడు చేతిలో ఇనుము వస్తువులు పెట్టడం చేస్తారని, ఇలా ప్రయోజనం లేదన్నారు. మూర్ఛ వచ్చిన వ్యక్తిని ఒక ప్రక్కకు తిప్పి పడుకోబెట్టడం, గాలి ఆడేటట్లు ఫ్రీగా ఉంచడం చేయాలన్నారు. మూర్ఛ వ్యాధికి వైద్యుల పర్యవేక్షణలో పూర్తి చికిత్సను పొందితే వ్యాధి నుండి శాశ్వతంగా బయటపడవచ్చన్నారు. వీరికి మందులతో పాటు తల్లిదండ్రులు, సమాజం నుండి కూడా మానసిక మద్దతు అవసరం అన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురు ప్రశ్నలడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. 6 వికెట్ల తేడాతో ఓడిన చెన్నై, అన్ని విభాగాల్లోనూ రాణించిన రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ సీజన్ను విజయంతో ముగించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో 57 మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. దీంతో మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ 2 జట్లు ఇదివరకే ప్లేఆఫ్స్ రేస్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అటు సీఎస్కేకిది 10వ ఓటమి కావడం గమనార్హం. ముందుగా బ్యాటింగ్కి దిగిన చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే, బ్రేవిస్, దూబే రాణించారు. మధ్వాల్, యుధ్వేర్లకు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసి నెగ్గింది. శాంసన్, జైస్వాల్, జూరెల్ ఆకట్టుకున్నాడు. అశ్విన్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఆకాష్ మధ్వాల్ నిలిచారు. రక్త పరీక్షతో అల్జీమర్స్ నిర్ధారణ. అల్జీమర్స్ వ్యాధి తీవ్రత ఇటీవల పెరుగుతోంది. మరీ వయసు మళ్లిన వారిలోనే కాదు, 50 నుండి 60 ఏళ్లకే అల్జీమర్స్ వ్యాధి బారిన పడుతున్నవారు ఉంటున్నారు. ఒక్క అమెరికాలోనే 70 లక్షల మందికి పైగా బాధితులు ఉన్నారు. ఈ వ్యాధి నిర్ధారణ, చికిత్స పెద్ద సవాలు. తొలిసారిగా అల్జీమర్స్ వ్యాధిని నిర్ధారించే రక్త పరీక్షను జపాన్కు చెందిన ఫ్యూజిరెబియే డయాగ్నోస్టిక్స్ సంస్థ ఆవిష్కరించింది. దీనికి అమెరికాలో అనుమతి లభించింది. అమెరికాలో 50 పరిశోధనాశాలలు, ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు. అల్జీమర్స్కు కారణమయ్యే అమైలాయిడ్ అనే ప్రోటీన్ను ఈ పరీక్ష ద్వారా గుర్తిస్తారు. అరగంట వ్యవధిలో పరీక్ష పూర్తవుతుంది. పెట్ సిటీ స్కాన్కు అయ్యే ఖర్చుతో పోల్చితే ఈ రక్త పరీక్షకు అయ్యే ఖర్చు నామమాత్రమే. అల్జీమర్స్ వ్యాధికి చికిత్సలు, మందులు ఆవిష్కరించడానికి నూతన పరీక్ష దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఏపీ ఐసెట్లో 95% ఉత్తీర్ణత. రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ 2025 ఫలితాలను చైర్మన్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ మంగళవారం విడుదల చేశారు. ఐసెట్కు 34,131 మంది హాజరు కాగా 32,719 మంది, అంటే 95.86% అర్హత సాధించినట్లు వెల్లడించారు. ద వరల్డ్తో కార్ల్సన్ మెగా గేమ్ డ్రా. కార్ల్సన్ వర్సెస్ ద వరల్డ్ ఫ్రీస్టైల్ మెగా గేమ్ డ్రాగా ముగిసింది. chess.com వేదికగా గత నెల 4న ఈ ఆన్లైన్ సింగిల్ మ్యాచ్ ఆరంభమైంది. ఇందులో కార్ల్సన్ సునాయాసంగా గెలుస్తాడని అంచనా వేశారు. కానీ 1.43 లక్షల మందితో కూడిన బృందం ద వరల్డ్ అద్భుతంగా ఆడుతూ మ్యాచ్ను డ్రా చేసింది. మలేషియా మాస్టర్స్ టోర్నీ మెయిన్ డ్రాకు శ్రీకాంత్. కిదాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్ మెయిన్ డ్రాకి అర్హత సాధించారు. దిగ్వేష్పై మ్యాచ్ నిషేధం. లక్నో సూపర్ జైంట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మతో దుందుడుకుగా ప్రవర్తించినందుకు రాఠీ మ్యాచ్ ఫీజులో 50% కోత విధించడంతో పాటు 2 డీమెరిట్ పాయింట్లను చేర్చారు. ఐపీఎల్ మ్యాచ్లో నేడు ముంబై వర్సెస్ ఢిల్లీ.
రాత్రి 7:30 నుంచి మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.